ఇచ్చిన ఆ పళ్ళను స్వీకరించాడు నా రాముడు. అంటరానితనాన్ని నిర్మూలించేదానికి నా రాముడు ఆదర్శమూర్తి. మనమందరము ఒకటే కులం గోడలను బద్దలు కొట్టడానికి ఈ రోజు రామరథం వచ్చింది. ఆదర్శంగా తీసుకుందాం. ఈ రోజు ఒకవైపు మత మార్పిడులు జరుగుతున్నాయి, ఒకవైపు లవ్ జిహాదీ పేరు మీద మన అమ్మాయిలను పక్క మతస్థులు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఆగాలంటే ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి. హిందువులలో చైతన్య దీప్తిని రగిలించాలి. నేను నాది నా ఇల్లన్నది ఈనాడు అలవాటు, కానీ మనము మనది మన దేశం అన్నది కావాలలవాటు. హిందువులంతా ప్రతిదినము ఒకతో చేరి తల్లి భారతిని పూజిస్తూ తండ్రి రాముడిని పూజిస్తూ పెంచుకోవలే మమకారం, పంచుకోవలే సహకారం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కాశ్మీర్ లో ఏం జరుగుతుందో చూస్తాం, జరిగే అవకాశం ఉంటది. ఇక్కడ ఒక సంఘటనలు జరుగుతా ఉన్నాయి మిత్రులారా. అందుకనే ఈ ఏకం కండి మనమందరం ఐకమత్యంగా ఉంటేనే ఈ రోజు హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు. ఛత్రపతి శివాజీ కలలు కన్న హిందూ సామ్రాజ్యమే మన నినాదం కావాలి.